జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 4 లక్షలకు మంది పైగా ఓటర్లున్నప్పటికీ అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల మధ్య జూబ్లీహిల్స్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మహ్మద్ అన్వర్ మరణించారు. గుండెపోటుతో కన్నుమూశారు. ఎర్రగడ్డలో ఆయన నివాసం ఉంటున్నారు. ఎన్సీపీలో క్రియాశీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ డివిజన్ పై ఆయనకు మంచి పట్టుంది. ఫలితాలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితిలో ఆయన హఠాన్మరణంతో పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 11న పోలింగ్ జరగగా నేడు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ జరగనుండగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత జూబ్లీహిల్స్ విజేత ఎవరో తేలనుంది. ఈ ఉప ఎన్నిక ఫలితంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని జూబ్లీహిల్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.